హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం గ్రాండ్ హోమ్ సిరీస్ చేస్తా ఉన్నాం కదా, ఇవాళ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో హౌస్ మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక గ్రాండ్ హోమ్ అగైన్. మనకేంటంటే ఇదివరకే మన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పుకుంటా వెళ్ళి వాళ్ళం కదా, ఇవాళ అసలు ఈ హౌస్ గురించి ఇన్ఫర్మేషన్ ముందే స్టార్ట్ చేస్తున్నాను. సో మీకు చూడగానే అర్థమైపోద్ది కదా, అందుకని. సో ఈ మోడల్ అండి మీకు కనబడుతుంది కదా, బ్లాక్ అండ్ వైట్లో మిర్రర్లతో ఇచ్చేసారు. ఈ మోడల్ వచ్చేసి గ్రాండ్ రివర్ సైడ్ అనమాట. అంటే ఇన్ఫర్మేషన్ అంతా పేపర్లో రాసుకున్నాను, ఏంటి చూస్తుంది అనుకోకండి. గ్రాండ్ రివర్ సైడ్ ఇది. తర్వాత మన స్క్వేర్ ఫీట్ వచ్చేసి, అంటే మనకు అసలు విషయాలు మీకు కింద స్క్రోల్ అవుతూ ఉంది కదా, మోడల్ వచ్చేసి గ్రాండ్ రివర్ సైడ్. అంటే స్క్వేర్ ఫీట్ వచ్చేసి 4103, అది స్క్వేర్ ఫీట్ అనమాట. సో బెడ్రూమ్స్ వచ్చేసి 5 బెడ్రూమ్ హౌస్ అండి. దెన్ బాత్ వచ్చేసి 4 బాత్. మన కార్ గ్యారేజ్ వచ్చేసి 3 కార్ గ్యారేజ్. ఇది మెయిన్ ఇన్ఫర్మేషన్ అనమాట. బట్ దీనికి మనకు దగ్గరలో అంటే ఎలాంటి స్టోర్స్ ఉన్నాయి, ఇండియన్ రెస్టారెంట్ ఎంత దూరం ఉంటుంది, లేకపోతే స్కూల్స్ ఎలా ఉన్నాయి, అన్నీ వెళ్తా మాట్లాడుకుందామండి. రండి. మమ్మీ 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 ఎందుకు మమ్మీ మమ్మీ ఆడాడు చేస్తున్నాం, ఏమైపోయింది ఇప్పుడు? ఈ ప్రాబ్లం సాల్వ్ చేసామమ్మా. అయ్యి బాబు, ఇవన్నీ నువ్వు సాల్వ్ చేసావా? ఎలా చేసావురా? క్యూ మ్యాథ్స్ తో చేశాను. సూపర్ రా నువ్వు. క్లాస్లో జాయిన్ అయిన తర్వాత మా జెస్సీలో అయితే చాలా హ్యూజ్ డిఫరెన్స్ చూసానండి. ఇది వరకే మ్యాథ్స్ అంటే నీకు కొంచెం భయపడిపోయేది అనమాట. తర్వాత చూద్దాంలే అమ్మ, ఇప్పుడు వద్దులే అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. బట్ ఒకసారి ఇందులో జాయిన్ అయిన తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే లాజికల్ వేలో అంటే ఎలా వాళ్ళు టిప్స్ చెప్తారు కదా, ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి చాలా ఎగ్జైటింగ్గా వెళ్ళి నేర్చుకునేది అనమాట. అంటే మీకు చూస్తుంటే అర్థమైపోతుంది కదా, తను చాలా హ్యాపీగా నేర్చుకుంటుంది. అలా ఉంటేనే మ్యాథ్స్లో మనకి ఇంప్రూవ్ అవుతారండి. అంటే బాబోయ్ చెయ్యాలా అనుకుంటే అది అవ్వదు. బెస్ట్ పార్ట్ ఏంటంటేనండి, ఈచ్ క్లాస్కి మనకి 1-to-1 ఉంటారు. బెస్ట్ ట్యూటర్స్తో చెప్పింటారండి. అంటే ఎన్వైరన్మెంట్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు పిల్లల్ని ప్రెజర్ చేసినట్టుగా కానీ లేకపోతే తొందరగా రష్ చేసినట్టుగా కానీ ఉండదనమాట. చాలా పేషెన్స్గా టీచ్ చేస్తారు. అందుకే మన పిల్లలకి ఏదో ఫన్గా నేర్చుకున్నట్టుగా ఉంటుంది అనమాట, అడావుడు పెట్టకుండా. ఇక్కడ టీచర్స్ ఏంటంటే మనకి చాలా పేషెన్స్గా చెప్తారండి. అంటే పిల్లలకి ఏ రకంగా చెప్తే అర్థమవుతుందా అనేది. ఎందుకంటే వాళ్ళకి ఒకసారి ఇంట్రెస్ట్ వచ్చిందనుకో వాళ్ళు బాగా ఫోకస్ చేయగలుగుతారు. వీళ్ళు ఏంటంటే పిల్లలకి ఏ రకంగా అయితే నచ్చుతుంది అంటే రీజనింగ్ వేలో, వెరీ లాజికల్ థింకింగ్లో, అంటే పిల్లలకి ప్రతిదీ ఇదేంటి అదేంటని తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్ కదా. సో అలా ఆ వేలో చెప్తారండి. అందుకని వాళ్ళు గుర్తుపెట్టుకోవడం అంటే ఫార్ములాస్ అయినా కానీ ఏమైనా కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇంకన్నీ చూసిన తర్వాత అంటే మా అమ్మాయిలో చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఫస్ట్ కాన్ఫిడెన్స్ అమ్మాయి నేను హానెస్ట్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. మా జెసికాని క్యూ మ్యాథ్లో జాయిన్ చేసిన తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి. ఎలా ఉంటారా క్లాస్? సో క్లాస్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా అంతే హ్యాపీగా వస్తుంది. అది నాకు మంచిగా అనిపించిందండి. క్లాస్లో టైర్డ్ అయిపోకుండా మంచిగా అంటే పిల్లలకి ఎలా ఫన్ వేలో చెప్పాలో అలాగే చెప్పారు. సో అదండి, మీరు కూడా క్యూ మ్యాథ్స్లో ట్రై చేయాలంటే 1-to-1 ఫ్రీ ట్రయల్ క్లాస్ కూడా అవైలబుల్గా ఉంది. నా బయోలో లింక్ కూడా ఉంది. సో డెఫినెట్గా గివ్ ఇట్ ట్రై చేయండి. ఉంటానే, బాయ్ బాయ్. 3 కార్ గ్యారేజ్ మాత్రం బాగా ఇంపార్టెంట్ అండి. లేకపోతే 2 కార్ గ్యారేజ్లో మనకి ఇక్కడ బేస్మెంట్లు ఉండవు కదా. బేస్మెంట్ లేనప్పుడు ఏమవుతుందంటే 2 కార్ గ్యారేజ్ అయితే మనకున్న అంటే స్టోరేజ్ రూమ్ కింద వాడేస్తాం, సగం కార్లు పట్టవు. 3 కార్ గ్యారేజ్ ఉంటే మాత్రం చాలా బెటర్. మనం అయితే దానికే వాడుతున్నాం కాబట్టి నీకు బాగా గుర్తొచ్చింది. మేము ఇందులో కారు పెడతామండి. ఇది మాత్రం మంచిగా మనం ఇండియా పట్టుకెళ్ళి బ్యాగులు కానీ లేకపోతే టీవీ కొంటామా, టీవీ కొన్న బాక్సులు కానీ అన్నీ మొత్తం అన్ని ఇందులో ఉంటాయన్నమాట. మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. థర్డ్ది అంటే మన పిల్లలు పెద్ద ఈ 3 కార్లు కొనేలోపు ఇది మాత్రం దానికి ఉపయోగపడుతుంది. మీరు కొత్తగా చూస్తుంటే మాత్రం 3 కార్ గ్యారేజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనకి ఫ్లవర్ బెడ్ టైప్లో మొత్తం ఇచ్చేసారండి. ఇదంతానే రాగానే మొక్కల మీద పడ్డావా? ఇంకా దీని మీదగా వచ్చేస్తుంది నాకు కళ్ళు అంతానే. ఇది చూడ డిఫరెంట్గా ఉన్నాయి, ఇలా పెడితే బాగుంటుంది అనుకుంటా. ఇక్కడ కొత్త కొన్ని ఐడియాలు వస్తాయి అనమాట ఇల్లు చూసి కొలిది. సో ఇది సైడ్, ఫ్రంట్ సైడ్ నుంచి మీకు దీనికి ఎదురుగా మిర్రర్స్ నాకైతే కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి. అక్కడ అటు ఇల్లు చూపించింది. గ్రాండ్ హోమ్స్ అంటే మిర్రర్ వ్యూస్ బాగుంటాయి కదా, అలా ఇక్కడ లేదు. అంటే వైట్ కలర్లో వచ్చి వైట్ బార్డర్తో ఫ్రేమ్ ఇచ్చేవారండి. ఇది మాత్రం కొంచెం బ్లాక్ కలర్ లో అంటే డిఫరెంట్ గా అనిపించింది నాకు చూస్తుంటే. లుక్ బాగుంది యాక్చువల్లీ. ఈ లుక్ డిఫరెంట్ గా అనిపించింది. అంటే ఎవరన్నా అప్గ్రేడ్ చేయించుకోవాలి కొత్తగా అనుకుంటే ఇలాంటి లుక్ పెట్టింది మరి అడగండి. నాకైతే చాలా బాగుంది. అంటే లోపల ఎలాగున్నా బయటకు కనిపించి చాలా ఇంపార్టెంట్ కదా మనకి. సరే లోపలికి వెళ్దాం ఇంక రండి. మళ్ళీ ఇక్కడ డబుల్ డోర్ చూస్తేనే గ్రాండ్ లుక్ వచ్చేది కదండి. ఎంటర్ అవ్వగానే ఇది ఇంకో గ్రాండ్ లుక్ అనమాట. లోపల గ్రాండ్ హోమ్స్ అన్నిటికీ స్పైరల్ స్టెయిర్ కేస్ అనేది చాలా చాలా బాగుంటాయండి. చూసారు కదా ఇలా డై అని.
సో ఇది మీరు చెప్పండి. ఇన్ని హౌసులు చూస్తున్నారు, ఇదేంటో చెప్పలేరా మరి? ఆఫీస్ రూమ్ అండి ఇది. సో ఆఫీస్ రూమ్ మనకు వ్యూ కూడా చూసారా, మంచి ఓపెనింగ్ విండోస్ ఇచ్చారు ఇలాగా. అంటే బోర్ కొట్టేయకుండా మన ఏదో రూమ్లో లాక్ అయిపోయినట్టు లేకుండా మంచి వ్యూ వచ్చిందండి. అంటే రోడ్ సైడ్ ఆఫీస్ రూమ్ వచ్చింది. ఇది మనకి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ వచ్చిందండి ఇలాగా. గ్యారేజ్ ఇలా మనకి లివింగ్ ఏరియా నుంచి ఇలా ఇచ్చారండి. ఎంట్రన్స్ పక్కనే ఉంది మనకి, చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ పక్కనే గ్యారేజ్ నుంచి ఇది కనెక్టెడ్ ఇచ్చారు. పెద్దగా ఉందా? టూ కార్ గ్యారేజ్ కదా, దిస్ ఇస్ 2 కార్ గ్యారేజ్. ఈజీగా పట్టేస్తుంది. అంటే కొన్ని డబుల్ కార్ గ్యారేజ్ అంటారు కానీ రెండోది పడుతుందా లేదా అన్నట్టు అనిపిస్తుంది నాకు. నా పార్కింగ్ స్కిల్స్కి అయితే అసలు పట్టదు. ఎందుకంటే నాకు వచ్చిన పార్కింగ్ దానికి 2 కార్లు ఎలా పెట్టాలంటే అసలు వెళ్ళదు. కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుందండి, ఈజీగా ఎలా కావాలి అలా పార్కింగ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు చెప్పాను కదా, ఎంటర్ అవగానే అటు సైడ్ ఏమో మనకి ఆఫీస్ రూమ్ ఇచ్చారు. ఇంక ఇటు సైడ్ గెస్ట్ గది. కింద ఇచ్చింది కూడా మొత్తం ఫుల్ బాత్ ఇచ్చేసాడా? అంటే దీని కనెక్టివిటీ ఏమో బెడ్రూమ్కి, బెడ్రూమ్ కనెక్షన్ ఉంది. ఇది బెడ్రూమ్ అనేది, ఇది పేరెంట్స్ బెడ్రూమ్ అంటారు కదా, పేరెంట్స్ బెడ్రూమ్ కనెక్షన్ ఇచ్చేసి బయట నుంచి కూడా ఇచ్చారనమాట. అందుకని ఫుల్ బాత్ ఇచ్చేసారు. క్లోజెట్ ఉందండి ఇక్కడ. అబ్బాయి ఇది చూస్తే భలే అనిపిస్తుందిలే నాకు ఎప్పుడు అసలు. ఈ అప్గ్రేడ్ది ఇక్కడ మెత్తగా చిన్న చిన్న పురుపులు వేస్తున్నట్టు చూసావా, బుల్లిగా అది వేసుకుంటే భలే ఉంటుంది. అంటే పేరెంట్స్ లెగ్గానే కాసేపు అలా కూర్చుని, లోపలంతా కొంచెం బ్లాక్ అండ్ వైట్ ప్లస్ వుడ్ కలర్లో ఇచ్చారే. ఇదంతానే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ పెట్టి వుడ్ ఇచ్చారు. ఇంకా దాని పక్కనే మనకి డైనింగ్ ఏరియాలోకి వచ్చేసాము. చూసారండి, అంటే నాకు నీకు చాలా పెద్దగా అనిపిస్తుంది కదా, నీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం పెద్దగా ఉంది కదా. డైనింగ్ ఏరియా ఇస్ టూ హ్యూజ్. ఎంత డైనింగ్ ఏరియానా, చాలా బిగ్ ఉంది. చూడు కార్నర్ చూపిస్తే, ఇదిగో చూసారండి ఎంత పెద్దగా ఉందో. 4000 స్క్వేర్ ఫీట్లో ఇక్కడే చాలా పెట్టేయారేమో అనిపిస్తుంది. మనం కూర్చుని మాట్లాడుకుందాం. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కానీ ఇంతకు దీని ప్రైస్ గెస్ట్ చేశారా మీరు? ఈలోపు గెస్ట్ చేస్తా ఉండండి. లివింగ్ ఏరియాకి వెళ్ళిన తర్వాత రివీల్ చేస్తాను ప్రైస్ ఎంతోనే. భలే ఉందా? 8 పెట్టుకున్న వాళ్ళకి అసలు ఈజీగా పక్కన బోలంత స్పేస్ ఉంటుంది. బాగుందా? నెక్స్ట్ ఇంకా ఫైనల్ మనం లివింగ్ ఏరియాలోకి వెళ్ళిపోతాం. రండి రండి. వావ్, చూడు భలే వచ్చిందే. మొత్తం హై రేంజ్ టైపు, సూపర్ ఉందండి. 3 లేయర్స్ వచ్చిన మిర్రర్లో ఇక్కడే అర్థమైపోతుంది. ఇదంతా అప్గ్రేడ్ అండి. చూసారా, ఫ్రంట్ కొంచెం ఎలా వస్తుంది. దీనికి మంచి మంచి బ్లైండ్స్ వేసుకుని కలర్ కాంబినేషన్ పెడితే సోఫాలు కానీ ఇవి కానీ అదిరిపోతే తెలుసా ఇంకా. సో దాన్ని లుక్ అయ్యారు కదా ఓవరాల్ గానే. ఇందాక అన్నాను కదా ప్రైస్ గురించి కూడా చెప్తానని. ఎంత గెస్ట్ చేశారు ఎవరన్నానే? నేనైతే కామెంట్లో చూడలేదు, మరి ఎంత గెస్ట్ చేశారో. సో ఇది 1,61,923 అండి అరౌండ్గా. సో అంత పడుతుంది ఇది. బట్ ఇప్పుడు మనకు తెలిసిందే కదా, కొంచెం మార్కెట్ స్లోగా ఉంది. జాయిగా కూర్చొని తెగ్గొట్టామంటే గ్రాండ్ హోమ్స్ని మంచి ప్రైస్కి అయితే వస్తుందండి. అంటే చూస్తున్నాం కదా, ఈ మార్కెట్ ఏంటంటే బాగా బయ్యర్స్ అంటే చాలా తక్కువ ఉన్నారు. వీళ్ళు కూడా కొంచెం లొంగుతారు అనమాట ఇప్పుడు. సో ఎవరైనా సరే గ్రాండ్ హోమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉందంటే, చాలామంది నేను విన్నాను గ్రాండ్ హోమ్స్ మనకి ఎలా అయినా కన్స్ట్రక్షన్ కానీ వ్యూ కానీ చాలా చాలా బాగుంటుందండి. అలాంటిది మనకు తక్కువ ప్రైస్లో వస్తే మాత్రం అసలు వదులుకోకండి. అంటే 4000 స్క్వేర్ ఫీట్ కదా, చాలా పెద్దదే మరి హౌస్. సో 1 మిలియన్కి అయితే ఈజీగా వస్తుందేమో అనుకుంటున్నాను. బట్ మీరు ట్రై చేయండి ఒకసారి కావాలితేనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఏరియా కనబడుతుంది చూసారా, ఇది నేను ఎక్కడ చూడలేదు అనమాట. అంటే స్టోరేజ్ రూమ్ కింద వాడేయచ్చు. మన ఇండియాకి వెళ్ళే బ్యాగులు, ఓకే, తర్వాత బాక్సెస్ అవన్నీ దీంట్లో కూడా పెట్టేసుకోవచ్చు. మరి లివింగ్ ఏరియా పక్కన ఇచ్చాడంటే ఎవరైనా డోర్ ఓపెన్ అయితే టింగ్ కనబడుతుంది కదా. బట్ మొత్తం తోసేసి శుభ్రంగానా. మొత్తం కిచెన్ ఏరియా అండి ఇది. ఇవన్నీ నార్మల్ కదా, మనకి ఫ్రిడ్జ్ మనకే చాలా నీట్ గా ఉంది యాక్చువల్గా. మొత్తం వైట్ ఇచ్చారు ఇక్కడ, ప్యూర్ వైటా? ఇంకెక్కడ వేరే వేరే క్వార్ట్జ్ మాత్రం కంప్లీట్ వైట్. ఇదే క్లాస్ లో ఇప్పుడు అందరూ ఇదే పెడుతున్నారు. ఓ ప్యాంట్రీ కొంచెం చిన్నగా ఉంది ఇది. అవును, అందుకే అక్కడ ఇచ్చారండి. అంటే మీకు ఏమైనా పెద్ద పెద్ద పప్పులు బత్తాలు అవన్నీ ఉంటే మనం ఏదైనా చిన్న ఇవి వస్తాయి కదా వుడ్ది, ఆ వుడ్డి పెట్టించుకుని దాని మీద బియ్యం బత్తాలు అలాంటివి అందులో వేసేసుకోవచ్చు అనుకుంటా. బియ్యం బత్తాలు ఉంటాయి కదా బుడ్డి బుడ్డి, అంటే బత్తాలు అంటే ఇంత బియ్యం బ్యాగ్స్ అంటారు. ఓహో
ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అనమాట. నేను బ్యాగ్స్ అన్నానికి బత్తాలంటే బట్ ఆ ఫీల్ వేరు. నీకు తెలదా అన్నీ మీరు అసలు అమెరికన్ కిడ్ అనుకుంటు మీరు. సో ఇలా కొంచెం చిన్నగా వచ్చిందండి ఇది. మిగతా అందులో పెట్టుకోవచ్చు. రైస్ బ్యాగ్స్ యూ ఓకే? యా రైస్ బ్యాగ్స్. ఓకే. డ్రావర్స్ అయితే గట్టిగా ఇచ్చారు. స్టవ్ కొంచెం అప్గ్రేడ్ చేస్తారు కదా. ఇప్పుడు ఇదివరకు 4 స్టవ్లు ఉండి ఇప్పుడు 5 పెట్టేశారు. ఇది బాగుంది యాక్చువల్లీ. బ్యాక్ స్ప్లాష్. బ్యాక్ స్లాష్ రియలీ గుడ్. ఎవరన్నా అప్గ్రేడ్ చేయించుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఐడియా అనమాట. వైట్లోకి వెళ్ళాలి అనుకుంటే ఏంటంటే దీన్ని బ్రేక్ఫాస్ట్ ఏరియా అంటారు. నాకు అదే అర్థం కాదు ఎందుకో బ్రేక్ఫాస్ట్ ఏరియా. బ్రేక్ఫాస్ట్ ఏరియా. డైనింగ్ ఏరియా బ్రేక్ఫాస్ట్ ఏరియా కింద ఎందుకు వాడరు జనాలు? వాడుకోవచ్చు. ఊరికే చెప్పేటప్పుడు 2 ఉన్నాయి మాకని చెప్పుకొచ్చని. అలాంటిది అయితే బ్రేక్ఫాస్ట్ ఇక్కడ డిన్నర్ ఇక్కడ చేద్దాం. లేకపోతే ఎక్కడ నుంచి సామాన్లు అట్టుకుని గిన్నెలు అట్టుకుని అక్కడికి వెళ్ళాలంటే మన వల్ల అవుతుందండి. మనం పట్టుకెళ్ళాలి, మొగుడు అట్టుకొచ్చి మళ్ళీ కిచెన్లో పెట్టాలి. లేకపోతే మన వల్ల అవ్వదు. అందుకని ఇలా వాడేసుకొచ్చి ఎలా కొలుతాం. కానీ చెప్పడం మాత్రం ఇది బ్రేక్ఫాస్ట్ అండి, ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ తింటాం, డిన్నర్ అక్కడే చేస్తామని చెప్తాం అనమాట. అలా చెప్పుకుంటే బాగుంటుంది. అక్కడికేమో ఎవరన్నా వస్తేనే డిన్నర్కి వెళ్తారు, లేకపోతే అంతా ఇక్కడే జరుగుతాయి. ఒక్కోసారి తెలుసా ఇక్కడ కూడా తినము. సోఫాలు ఎక్కేసి ప్లేట్లు అక్కడ కట్టిపోయి టీవీ ముందు కూర్చొని తింటాం. బట్ 2 ఏరియాలు మాత్రం కంపల్సరీగా ఉండాలి. యా అంతే మరి. సో ఇటు బ్యాక్ సైడ్ తర్వాత వెళ్దాము. ఇదండి ఓవరాల్గా మీకు లివింగ్ ఏరియా మొత్తం ఒకసారి లుక్ వేసేయండి. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చేద్దాం. ఇది ఎప్పుడు హైలైటేలే. మాస్టర్ బెడ్రూమ్ బాగా పెద్దది ఇస్తారు. ఇది ఇలా వచ్చిందా? డిఫరెంట్గా ఉంది. అది మిర్రర్లో కొంచెం పెద్దగా ఇచ్చారు కదా. 2 ఇల్లంతా గ్రాండ్ హోమ్స్ అంటే ఇల్లంతా మిర్రర్లతో. ఎవ్రీథింగ్ ఇస్ మిర్రర్. గోడ కన్నా మిర్రర్ ఎక్కువ పెడతాడు వీడు. ఇంకా తర్వాత మాస్టర్ బాత్రూమ్ అండి. మాస్టర్ బాత్రూమ్ కూడా కొంత చిన్నగా అనిపించింది. ఏ మాట కామాట అంటే నా మాట అది కొంత చిన్నగా అనిపించిందండి. అంటే ఇక్కడ వరకే ఇచ్చారు. ఇక్కడ ఒకటి బుడ్డిదొకటి పెద్దదొకటి ఇచ్చారు. ఇక్కడ టబ్ బాత్ అండ్ స్టాండింగ్ షవర్ కూడా వెనకాల ఇచ్చారు. ఇక్కడ టైల్స్ వేసారు కదా, బాగుంది ఇలాగా. తర్వాత క్లోజెట్ ఇది కొంచెం పెద్దది ఇచ్చారు. ఇది కూడా క్లోజెట్ ఇచ్చారు ఇక్కడ. ఇంకోటి ఉంది అక్కడ. చిన్నది అంటే చిన్నది మాక అంతే కదా. క్లోజెట్ అది కొంచెం పెద్దగానే ఉంది, సగం మాకు ఇవ్వాలి. ఇది బోరగా ఉందా? ఇది మీదే యాక్చువల్లీ. ఇది మాది. అటు ఇటు తగిలించుకోవడానికి. ఇంక ఇందులోంచి మనం ఇది వాషర్ డ్రైయర్ ఏరియా. వాషర్ డ్రైయర్కి వచ్చేస్తుంది. అది బెటర్లే. మనం అక్కడ బాగా చేసిన బట్టలని టక్కన ఇక్కడే ఉంది పక్కన, ఎక్కడికో లాక్కెళ్ళక్కర లేకుండా. ఇది మంచి ఐడియా అండి. ఇక్కడ స్టేర్ కేసుకి వచ్చేసాం, బయటకు వచ్చాం. ఓకే, సో పైకి వెళ్దాం అయితేనే. కింద ఓవరాల్ కవర్ చేసాం కదండి. కింద 2 బెడ్రూమ్లు వచ్చినాయి, వాషర్ డ్రైయరే. తర్వాత మన కిందేమో ఆఫీస్ రూము. అంతే, ఇంతవరకు కింద కవర్ చేశారండి. ఇంకా పైన ఐ థింక్ అంటే 4 బెడ్రూమ్లు పైన ఉన్నాయి. 3 బెడ్రూమ్స్ పైన ఇచ్చారు, కింద 2 పైన 3. ఓకే, ఆ 3 బెడ్రూమ్లు ఇంకా పైన ఏముందో కూడా చూద్దామా రండి, మీరు కూడా నాతో పాటు. పైకి వచ్చి ఎంటర్ అవ్వగానే మనకి గేమ్ ఏరియా ఇచ్చారండి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు ఏమైనా ఆడుకోవడానికి కూడా మనం ఏమైనా కావాలంటే ఇంకా ఏమైనా చేయించుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ టైం కూడా ఇచ్చారండి, టీవీ అవి పెట్టుకునేలాగా. మనం ఎలా కొలతో అలా వాడుకోవచ్చు. ఇక్కడ ప్లేస్ అయితే గేమ్ ఏరియాకి మనకి ఇంత ఏరియా ఇచ్చారండి. తర్వాత ఇలా నడుచుకుంటూ వెళ్ళామనుకో ఇంకా బెడ్రూమ్లు అనుకుంటా. నేను పైకి రాగానే థియేటర్ రూమ్ కోసం చూస్తూ ఉంటాను, అది ఎక్కడుందని. ఇదేమో ఫుల్ బాత్ ఇచ్చేసారండి పైన. ఇక్కడ కూడా ఫుల్ బాత్ ఇచ్చేస్తారా? ఫుల్ బాత్ ఇచ్చారు. ఇది ఒక బెడ్రూము. అదే బెడ్రూమ్కి అటాచ్ లేదు, బెడ్రూమ్కి బయట ఇచ్చారు. ఇది క్లోజెట్ అంతే. బయట నుంచి ఒకటి ఇచ్చాడు, మళ్ళీ లోపల నుంచి కూడా అటాచ్ ఇచ్చారు. అదేలే, మిడ్ నైట్ గమ్ములు లేగాలంటే బయటకు వెళ్ళక్కర్లేకుండా లోపల నుంచి ఇచ్చాడు. డోర్లు జాగ్రత్త చేసుకోవాలి. నేను వెయిట్ చేసిన రూమ్ వచ్చిందండి. దిస్ ఇస్ హోమ్ థియేటర్. హోమ్ థియేటర్లు ఎప్పుడు ఇలా ఓపెన్ గానే పెడతారండి. అది ఇక్కడ
ఈ గ్రాండ్ హోమ్స్ ఒక్కటే ఓపెన్ గా ఉండేది హోమ్ Open గా థియేటర్, ఉంటది. మిగిలిన అసలు విండోస్ లేకుండా డార్క్ గా ఉండేది. అనుకుంటున్నాం ఒకసారి వాళ్ళ థీమ్ ఏంటో కనుక్కోవాలంటే ఎందుకు పెడతారు ఎందుకు ఎలా పెడతారు, అనేది. ఇక్కడ స్లాంట్ వచ్చింది ఇలాగే. కానీ ఇది పెద్ద ఏంటిది పెద్ద స్క్రీన్ ఇక్కడ నుంచి మంచిగా వస్తుంది. హోమ్ థియేటర్ సెట్లో అవన్నీ అందులో పెట్టుకోవచ్చు. ఇక్కడ దించుతాడు బెడ్రూమ్లు 3 ఉన్నాయి అక్కడ. అక్కడ ఒకటే కదా అయింది, ఆ, అటు సైడ్ ఒకటే. ఇప్పుడు 3 బెడ్రూమ్లు కవర్ అయినాయి కదా. ఇక్కడ కూడా ఫుల్ బాత్ ఇచ్చారు. బాగా ఇచ్చేసాడు. దీనికైతే అటాచ్డ్ ఏమీ లేదు. ఇక్కడ ఇంకో బెడ్రూమ్. ఇక రెండు బెడ్రూమ్లు ఇటు ఒకటి ఇచ్చేసాడు. బట్ ఆ బెడ్రూమ్కి ఏమో గెస్ట్ బెడ్రూమ్ టైప్ లో ఒకటి ఇచ్చేసాడు. ఓపెన్ ఇచ్చాడు, దానికి ఇది లేదు కదా. దీనికైతే ఈ అటాచ్, బాత్రూమ్ కి దీనికి అటాచ్డ్ ఇచ్చాడా. దీనికి అటాచ్ ఇచ్చాడు. ఈ కిడ్స్ బెడ్రూమ్ కింద అదిరిపోద్ది. ఇది అవును కదా, కార్నర్ లో వచ్చింది కదా. కార్నర్ లో వచ్చింది. వాళ్ళకి అటాచ్డ్ కూడా ఉందంటే ఇంకా ఇబ్బంది లేకుండా బయటికి డోర్ క్లోజ్ చేసుకుని ఈ క్లోజ్ అట్ అంతే. సింపుల్. అమ్మాయి అబ్బాయి ఉంటే ఇదేమో అమ్మాయికి ఇచ్చేస్తారు, ఇదేమో అబ్బాయి మొహాన్ని పడేసరి నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు టవల్ కట్టు లోపల బయట రండి అంటారు. ఇట్స్ న్యాచురల్. సో అదండి, పైన చూసాం కదా మనం 3 బెడ్రూమ్స్ కవర్ అయినాయి కదా. బెడ్రూమ్స్ అండ్ హోమ్ థియేటర్ కూడా పైన ఇచ్చారు, ఓపెన్ థియేటర్ లాగా. సో అది ఇంకొకసారి మనం బ్యాక్ యార్డ్ లుక్ వేద్దామా? రండి కిందకి వెళ్దాం. ఇప్పటివరకు ఎక్కడ చూసినా డోర్లు ఎత్తున్నారో. ఏమో మూవింగ్ హౌసెస్ కదా, నీకు వాడు ఏ స్పెసిఫికేషన్ చేస్తే దాంతో కాంప్రమైజ్ అవ్వాలి. సో అదండి, ఓవరాల్గా ఇది గ్రాండ్ హోమ్స్ న్యూ ఎపిసోడ్. సో ఇంకా చాలా చాలా హౌస్ వీడియోలతో మళ్ళీ కలుద్దాము. ఉంటానండి. ఇలా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా. బాయ్ బాయ్.